యశోద ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. నందినగర్లోని తన సొంత ఇంటికి కేసీఆర్ వెళుతున్నారు. బాత్రూంలో కాలు జారి పడిపోయిన కేసీఆర్ కొద్ది రోజుల క్రితం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. తుంటి ఎముక విరగడంతో వైద్యులు సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజేందర్ అందిస్తారు. విజేందర్, కార్తీక్ మాజీ సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో తన సొంత ఇంటికి చేరుకోబోతున్నారు. నందినగర్లోని ఇప్పటికే ఆయన ఇంటి వద్ద కూడా పోలీసులు సెక్యూరిటీ కూడా అరేంజ్మెంట్ కూడా పూర్తి చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా ఆయన సతీమణి శోభమ్మ, అదేవిధంగా అల్లుడు అనిల్ కూడా ఇంటికి చేరుకోవడం జరిగింది. అయితే కేసీఆర్ సొంత ఇంటికి చాలా రోజుల తర్వాత వస్తుండడంతో పూర్తి స్థాయిలో ఇంటిని కూడా మరమ్మతులు చేయడం జరిగింది. పూల దండలతో అలంకరించి పూజలు కూడా ఉదయమే పూర్తి చేయడం జరిగింది. అయితే ఇటీవల తుంటికి గాయం కావడంతో యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న కేసీఆర్ ఈరోజు డిశ్చార్జ్ అయ్యి నేరుగా తన సొంత ఇంటికి రావడం జరుగుతుంది. 9.5 ఏళ్ల తర్వాత తన సొంత ఇంటికి వస్తుండడంతో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఆయన ఆస్థాన పూజారిని కూడా పిలిపించడం జరిగింది. పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఇంటిలోనే బస చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలో సొంత ఇంటిలో ఉంటేనే హాస్పిటల్కి అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో ఈ సొంత ఇంటికి రావడం జరుగుతుంది. అయితే 9.5 ఏళ్ల తర్వాత సొంత ఇంటికి కేసీఆర్ వస్తుండడంతో పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ కార్యాచరణ కూడా ఇదే ఇంటి నుంచి రూపొందించడం జరిగింది. అయితే కేసీఆర్ మరి కాసేపట్లో ఇంటికి చేరుతున్న క్రమంలో ఇప్పటికే వెహికల్ కూడా మనం చూస్తున్నాం. పోలీస్ సెక్యూరిటీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అవుట్ పోస్టును కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మాజీ సీఎంకు ఏర్పాటు చేసినటువంటి సెక్యూరిటీ కూడా ఇప్పటికే చేరుకొని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే పోలీసులు కూడా ఈ రూట్లో కూడా ట్రాఫిక్ను దారి మళ్లిస్తూ ఎవరు కూడా ఈ రూట్లో రాకుండా చేయడం జరుగుతుంది. మొత్తానికైతే పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. చాలా ఏళ్ల తర్వాత, అంటే 9.5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 2014 నుంచి కేసీఆర్ తన అధికార భవనం అయినటువంటి ప్రగతి భవన్లోనే ఉండడం జరిగింది. 9.5 ఏళ్ల తర్వాత తన సొంత ఇంటికి వస్తుండడంతో పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా ఇక్కడ అవుట్ పోస్ట్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మాజీ సీఎంకు కల్పించాల్సిన సెక్యూరిటీని కూడా ఇక్కడ చేరుకొని రైట్ విజేందర్, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.